కోర్టులు వక్ఫా ప్రకటించిన ఆస్తుల్ని రద్దు చేయొద్దు. ముస్లిమేతరులు బోర్డుల్లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా మాత్రమే ఉండాలి. కొత్త వక్ఫ్ చట్టంలోని కొన్ని నిబంధనలపై స్టేకు సుప్రీంకోర్టు ప్రతిపాదనలు. హిందూ ఆలయ ట్రస్టుల్లోకి ఇకపై ముస్లింలను అనుమతిస్తారా? శతాబ్దాల కిందట మసీదులకు సేల్ డీడ్లు ఎలా ఉంటాయి? కేంద్రాన్ని ప్రశ్నించిన ధర్మాసనం. వక్ నిర్ధారణలో కలెక్టర్లకు కల్పించిన అధికారాలపై అభ్యంతరం. గతాన్ని తిరగరాయడం సాధ్యం కాదని వ్యాఖ్య. నేడు కొనసాగనున్న వాదనలు. దీనికి సంబంధించి యెస్. వక్ఫ్ సవరణ బిల్ వీరు ఏదైతే తెచ్చారో ఇప్పటికే పార్లమెంట్ కూడా ఆమోదించింది. అయితే ఆమోదించినారు. దీనిపై అటు ఎంఐఎంతో పాటు కాంగ్రెస్ సభ్యులు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యెస్. నిన్న సుప్రీంకోర్టులో విచారణ అయితే సాగింది. ఆ విచారణ ఇవాళ కూడా కొనసాగనుంది. అయితే నిన్న సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. ఎవరైతే మీరు ముస్లిమేతరులను అటు వక్ఫ్ బోర్డులో నియమించాలనుకుంటున్నారో వారిని కేవలం ఎక్స్ అఫిషియో సభ్యులుగా మాత్రమే నియమించండి. ఆ బోర్డులో మెంబర్గా వారిని నియమించొద్దని కూడా ఒక ప్రతిపాదన చేసింది. అయితే అవసరమైతే ఈ అంశంపై స్టే విధించేందుకు కూడా సుప్రీం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. దీనిపై ఇవాళ కూడా వాదనలు కొనసాగనున్నాయి. అంతేకాకుండా ఒకవేళ మీరు హిందూ ఆలయాల ట్రస్టుల్లోకి ముస్లింలను తీసుకుంటారా అంటూ నిన్న సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో అంతేకాకుండా గతంలో ఇప్పటికే కోర్టులు, న్యాయస్థానాలు, వివిధ కోర్టులు ఏవైతే అటు వక్ఫ్ భూములుగా ప్రకటించాయో వాటి జోలికి మీరు వెళ్ళొద్దు, వాటిని వక్ఫ్ ఆస్తులుగానే ఉండనివ్వాలి అని కూడా నిన్న సుప్రీంకోర్టు చెప్పింది. ఎప్పుడో శతాబ్దాల కింద కట్టిన మసీదులకు ఇప్పుడు మీరు సేల్ డీడ్లు తీసుకురమ్మంటే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? గతంలో 15, 16 శతాబ్దానికి సంబంధించి కొన్ని వేల మసీదులు మన దేశంలో నిర్మితమయ్యాయని, వీటికి సంబంధించి ఇప్పుడు సేల్ డీడ్లు ఎలా ఉంటాయంటూ కూడా నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ బిల్లుకు సంబంధించి కొన్ని అంశాలపై మాత్రం సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకైతే సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. దీనిపై కేంద్రం ఏ విధంగా ముందుకు వెళ్తుందని చూడాలి. ఇప్పటికే కలెక్టర్లకు కూడా దీనికి వక్ఫ్ బోర్డులకు సంబంధించి ఒక అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెడుతూ ఈ సవరణ బిల్లులో కేంద్రం ప్రవేశపెట్టింది. అయితే దీనికి సంబంధించి కూడా నిన్న సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది. దీనిపై అసలు అంటే కేంద్రం మళ్ళీ ఏ విధంగా ముందుకు పోతుందని చూడాలి. ఇవాళ కీలక వాదనలు అయితే ఈ వక్ఫ్ బిల్లుకు సంబంధించి అయితే సుప్రీంకోర్టులో జరిగినున్నాయి. ఈ రోజు మరి సుప్రీంకోర్టు స్టే ఇస్తుందా, దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది మాత్రం మనం చూడాలి.